చెప్తా. రాజు కొండ మీద భగవంతుడు కనిపిస్తాడు. రాజు తపస్సు చేస్తే బాగా పూజ చేస్తాడు. భగవంతుడు కనిపిస్తాడు. స్వామి ఏ కోరిక ఉంది చెప్పుకోండి అంటే, నమస్కారం స్వామి, నాకు ఎట్లా కనిపిస్తున్నారు, మా ప్రజలకు అంతా కనపడాలంట. ఏమన్నా కోరుకోరంటే, రాజ్యం బాగుంది, శత్రువులు లేరు, నేను నా ఫ్యామిలీ పరంగా బాగుండా, రాజ్యపరంగా బాగుండా, మా ప్రజలకు నాకు ఎట్లా కనిపించినట్ట కనపడాలని చెప్తాడు. సరే వద్దురా నాయన, అది వీలు కాదురా అని చెప్తే కూడా వినరు. నాకు ఎట్లా తిరిగి మా ప్రజలకు కనపడాలా అంటారు. సరే రేపు తెచ్చుకోపో కొండ దగ్గరికి ఇక్కడికన్నా. రాజు గుర్రం మీద పెరిగపోయి దండ రేపించి 2 నిమిషాలేమ్మా దండ రేపిస్తే అందరినీ రమ్మంటాడు. అందరూ ఇంకా రెడీ అయ్యి పోతా ఉంటే వెండి నాణ్యాలు కనిపిస్తాయి. కొంతమంది జారుకుంటారు. రాజు చెప్తాడు, రేపు భగవంతునితో మనం కలిసి ఏంటంటే వెండి నాణ్యాలు ఉంటే బాగా బతకొచ్చు మనం అని తీసుకుని వెళ్ళిపోతారు. ఇంకా పోతా ఉంటే వెండి నాణ్యాలు కనిపిస్తాయి. అక్కడ కొంతమంది పోతారు, కొద్దిమంది మిగులుతారు. ఇంకా పోతా ఉంటే బంగారు నాణ్యాలు కనిపిస్తాయి. అంతే, కొంతమంది కాదు. ఇంకేం బయట అయిపోయింది, భగవంతుడికి నేను ఎవరినైనా చూపలేను అంటే భార్య నడుస్తూ ఉంటారు. అమ్మయ్య, కనీసం నా ధర్మపత్ని భార్యనైనా తీసుకుపోతున్నానేనని సంతోషపడతాడు. సంతోషపడి పోతా ఉంటే వజ్ర వైడూర్యాలు, మరకత మాణిక్యాలు గొప్పగా జిగేలు అనే వెలుగుతూ కనిపిస్తాయి. కనిపిస్తానే సర్వులు వచ్చారు. దేవునితో మాట్లాడచ్చు, దేవుడు ఉంటే అన్నీ వస్తాయని చెప్తుంటే ఏం వినిపించుకోకుండా కడిపోతాడు. పోయి స్వామి కనిపిస్తాడు. స్వామి కనిపిస్తే ఏం రా ఎంతమంది వచ్చినారా అంటే సైలెంట్ అవుతారు, తలవచ్చు. మరి నిన్ననే చెప్పిన నేను, ఎవరు రారా, నా ధ్యానం గురించి చెప్తే ఈరోజు 160 దేశాల్లో ఉంది. మానవునికి ఏదైతే లేదో అది ఇస్తున్నాం, ఏదైతే లేదో అది ఇస్తున్నాం. అది ఏంది ఇస్తున్నాం అంటే మనశ్శాంతి. ఎక్కడ కొన్నా ఎంత పెట్టినా, ఇప్పుడు నేను చెప్పిన కథలో ఎటువంటి రాగి నాణాలు కావచ్చు, వెండి నాణాలు కావచ్చు, బంగారు ఏవి ఇయ్యనిది నేను ఇస్తాను. నాకు భగవంతుడు ఒక లైసెన్స్ ఇచ్చినాడు, ఫుల్ లైసెన్స్. ఆత్మను యాక్టివేషన్ చేసేది ఇచ్చినాడు, పరమాత్మను కలిపేది ఇచ్చినాడు. అది లేదనుకో మనిషి వేదన ఆవేదనలో దుఃఖంలో కూరుకొని పోయి మురికిగుండలో పడి బయటికి రాని వ్యక్తిగా జీవిస్తాను. అదండి, అర్థం చేసుకోండి. చూడండి, అది సార్ చెప్పిన దాంట్లో ఏది నీతి ఉంది అని. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.